నమస్తే బాబాయ్. ఈరోజు మనం దోస్తుగాడికి బండిచ్చి 3000 ఎలా మింగబెట్టుకోవాలో చూద్దాం రండి. ముందుగా దోస్తుగాడొచ్చి బాబాయ్ నా పిల్ల దగ్గర పోవాలి, బండి కావాలి అంటేనే ఏమాత్రం సంకోచించకుండా గంగార్పణం అనుకొని చేతిలో పెట్టేయాలి. పొద్దున్నే వచ్చి సైలెంట్‌గా మన బండి తాళాలు ఇచ్చేసి వెళ్తాడు. అప్పుడు మన బండికి ఏమైనా డ్యామేజ్‌లు ఉన్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. ఉంటే నాలాగా 3000 మింగబెట్టుకోవాలి. లేదంటే మీ అదృష్టం. ఇంతకీ నా బండికి ఏమైందనేగా మీ డౌటు? ఏం లేదు బాబాయ్. బ్యాక్ టైర్ అలవిల్ బెండొచ్చి కొంచెం క్రాక్ వచ్చి టైర్ పగిలింది అంతే. దానికే 3000 అయిందా అంటే రండి చూపిస్తా. ముందు ఇంటి దగ్గర టైర్ ఇప్పుకొని వెల్డింగ్ బాషాబాయ్ దగ్గరికి పోయినా. ఇది పరిస్థితి అని చెప్పిన. దాని కింద పైన చూసి 800 అవుతుంది అన్నాడు. సరే బాషాబాయ్ వెయ్యి ఇంకేం చేద్దామని చెప్పేసి వేయించుకొని పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళిన. ఇందులో ఇంకోటి ఇస్తుందండోయ్. ఆ బాషాబాయ్ వెల్డింగ్ వేసేటప్పుడే వెల్డింగ్ వేస్తాను కానీ అది ట్యూబ్లెస్ టైర్కి సెట్ అవుతుందో లేదో చెప్పలేను అన్నాడు. ముందు పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అన్న ఇది పరిస్థితి, దీనికి ట్యూబ్లెస్ టైర్ సెట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చెయ్యి అన్న. ఆ అన్న కూడా కింద పైన చెక్ చేసి పాత టైర్ బిగించి గాలి కొట్టి సెట్ అవుతుంది తమ్ముడు అన్నాడు. అబ్బా సాయిరామ్ అనుకుని డైరెక్ట్ అపోలో టైర్ షాప్కి వెళ్ళి టైర్ తీసుకుని మళ్ళీ పంచర్ షాప్కి పోయి ఫిట్ చేయించుకున్నా. ఇప్పుడు చెప్పండి బాబాయ్లు మొత్తం ఎంత అయింది? వెల్డింగ్ షాప్ దగ్గర ఒక 800. 800 అంటే ఒక 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. టైర్ షాప్ దగ్గర ఒక 1900. మొత్తం ఎంత? 2600. పంచర్ షాప్ అన్నకు ఒక 200. మొత్తం 2800లేగా. 3000 అంటాడేంటంటారా? ఇందులో ఇంకోటి ఇస్తుందండోయ్. అదేంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి బాబాయ్లు.